హిరణ్యకశిప మహారాజుకు హిరణ్యకశిప మహారాజుకు హిరణ్యకశిప మహారాజుకు హిరణ్యకశిప మహారాజుకు క్షుద్ర కీటకములన్నీ చేరి బృహత్ కీటకమును శరణజొచ్చినవన్నమాట. మంచిది మంచిది. ఏలనో దిక్పాలకుల ముఖార విందములు కళావిహీనములై కాన్పట్టుచున్నవి. అవునవును, కాంతిశీకులు కదా, కష్టకాల ముందు మోములెట్లే వాడి ఉండును. అన్నట్లు మీ నాయకుడు ముల్లోకాధిపతి మహేంద్రుడెక్కడా? ఇక్కడే ఉన్నాను సోదరా. నీవా నా సోదరుడు? అక్క చెల్లెల బిడ్డలము అన్నదమ్ములము కాక మరి ఏమగుదము? అటులనా? నేను లేని సమయమున నా భార్యను చెరబట్టబూరినప్పుడు ఏమైనది బాంధవ్యం? ఆ మాయావి శ్రీహరిని అండ చేసుకుని అసురులను వంచి అమృతం హరించినప్పుడు ఏమైనది చుట్టరికం? దాయాద ద్వేషాంధులై దానవంశ నిర్మూలనకై కడకు శిశు హత్యకు కూడా పాల్పడిన పాషాణ హృదయుడు సిగ్గులేక నక్కవలేమలు చూపుతున్నావా? అయినదేదో అయినది. గతమును మరచి శాంతి కాముకులమై సంధి చేసుకుందాం. అది అసమర్థుని రాజనీతి. అయిన నువ్వు శాంతి సంధులు సరివారితో గాని నీతో నాకేమి సంధి? నీవు నీ సాటి దిక్పాలకులు ఇప్పుడు నా బానిసులు. ఈ స్వర్గలోకమునికే కాదు, త్రైలోక్య సామ్రాజ్యములకు నేనే సార్వభౌముడు. దానవ వీరులారా, అతిలోక సుందరీమణులు నిత్య యవ్వనులు అయిన రంభాది అప్సరోంగంల నాట్యము చూచి ఆనందించవలనని మదీయ చిరకాల వాంఛ. ఎత్తుకొని రండు. ఎందుకంత శ్రమ? నేనే పిలిపించదను. త్వరితగతిని. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ. దేవేంద్ర, నీకు ఈ ఇంద్ర పదవి అన్న ఎందుకింత వ్యామోహమో నాకిప్పుడు అర్థమైనది. దానవ వీరులారా, దిక్పాలకులను బంధించి హిరణ్య నగరమునకు కొనిరండు. సూచితవా నారదా? ముల్లోకముల జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చినాం. అవునవును, సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కన్నుల పండుగగా కళకళలాడుతున్నది. సేనాపతి, వీరిని కారాగారమున పారవేయుడు. దానవేంద్ర, ఏం? నాదొక చిన్న విన్నపము. వీరిని వారి వారి స్థానములందే ఉంచవచ్చునే. సురపక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు. ఆగ్రహింపకము. దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావలెను కదా. నీ ఆజ్ఞకు బద్ధులై వారే పరిపాలించగలరు. నీకు కావలసినది వారిపై సార్వభౌమాధికారమే కదా. నీ ఆలోచన బాగునే ఉన్నది. పరిపాలనా దక్షత గల సమర్థులను జార విడవకూడదు. మీరందరూ నా ఆజ్ఞకు బద్ధులై ఉండవలే. సమ్మతమా? సమ్మతమే సోదర. మరలాదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుక 1000 చీలికలు కాగలదు. భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో హవిర్భాగము నాకే చెందవలే. చిత్తం. నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే. చిత్తం. నిరంతరము నా నామమునే జపించవలే. చిత్తం. ఏమి చిత్తము? ఏది మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును జపింపుడు. నమో హిరణ్యాయ నమః. నారదా, బృందగానము కన్నపేయముకున్నది. ఏది మరొక్కసారి? మూడవసారి. మీరే కాదు, మీ లోకవాసులందరూ నా నామమునే జపింపవలే. ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలే. నిత్య పూజలు నాకే ధరిపింపవలే. చిత్తం. మహామంత్రి, సామ్రాజ్యమంతటా హరినామస్మరణ నిషేధించి నా నామస్మరణ చేయనట్లు శాసించవలే. ఓం హిరణ్యాయ నమః. ఓం హరివీర భయంకరాయ నమః. ఓం దేవదానవ పూజితాయ నమః. ఓం లీలావతీ మనోహరాయ నమః. ఓం దివీజనూజాయ నమః. ఓం కశ్యప ప్రజాపతి పుత్రాయ నమః. ఓం చతుర్ముఖ బ్రహ్మ పౌత్రాయ నమః. ఓం కఠోర తపస్సంపన్నాయ నమః. ఓం హేమగశివాయ నమః. నాయనలారా, ఆవులిస్తారేమిటి? మీ నిద్రమత్తు వదలాలంటే ఒక్కసారి హిరణ్యనామం జపించండి. జై హిరణ్యకశిప మహారాజుకు. ఇంకొకసారి నాయన, జై హిరణ్యకశిప మహారాజుకు. అయ్యా, ఒక్క సందేహం. దండయాత్ర ముందు వైకుంఠం పైన లేక స్వర్గం పైన?
అటువంటి ప్రశ్నలు అడుక్కూడదయ్యా. ఈ విషయమంతయు చారుల వల్ల విని ఆ నారాయణుండు వైకుంఠానికి తిలోదకమ్ములు వదలి తోకానాం టీకానా మొగటయు శ్రీమద్రమా హరి పని అంతటితో అయిపోయింది. అప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడు హరి, ఆహా ఈ దెబ్బతో వాడు సరి, ఎక్కడున్నాడు హరి, ఆహా ఈ దెబ్బతో వాడు సరి, ఎదిరా పడి సిరి ఎండిపోయే మగ సిరి, ఎక్కడున్నాడు హరి హరి హరి. ఏది నాయన ఒక్క పట్టు నశ్యం వశ్యకరం సదా రుచికరం నేత్రద్వయం నాశనం. విష్ణుతో పాటు దిక్పాలకులందరూ తన నిజధనములు విడిచి మారుమూల దాగి ఉండ మన రక్షోనాథుండు దిక్కులెల్ల వెదకి ముందు వరుణుని బట్టి చెవులు మెలిపెట్టి ఓరోరి వరుణారా చర్మములి పెంచెదను చూడరా, నెలమూడు వానాలు కురిపించుటలు మాని పైరు పచ్చల తెంపు కావించుటలు మాని దేశ దిమ్మరులగుచూ తిరుగుతున్నారటరా ఓరోరి వరుణారా చర్మములి పెంచెదను చూడరా. వరుణ అగ్ని వాయు మొదలగు దిక్పాలకులనందరినీ వారి వారి కార్యంబులను నియమించి దేశము సుభిక్షము గావించుటయు లోకమంతయు హిరణ్యనామము జపించుచుండగా ఉండగా నాయక ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ్రోగుచున్నవి. దానవుల దుండకములకు హద్దు లేకున్నది. హరిభక్తులు హింసల పాలగుతున్నారు. దుష్ట శిక్షకుడవు శిష్ట రక్షకుడవు నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు. స్వామి, లోకములింత కల్లోలితమలగుచుండ మీరు మిన్నకుండుట న్యాయము కాదు. దిక్పాలకులారా, ఊరడిల్లుడు. ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు. కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదను. అంతవరకు మీకు ఈ బాధలు అవమానములు తప్పవు. ఓరిమితో సహించి భరించవలె. స్వామి, జగన్నాటక సూత్రధారులు మీకును అసాధ్యం ఉన్నదా? సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్నవి దేవి. ఇంతవరకు హిరణ్యకశిపునకు ఉచ్ఛదశ, ఇక పతనము ప్రారంభమగు. పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు. ప్రహ్లాదుడు నా అంశమున జన్మించిన వాడే. అయ్యయ్యో, గోవుని హింసించుట పాపం కాదా? కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి గలుగువాడే సజ్జనుండు సాధు జంతువులను బాధింపవలదయ్యా ప్రాణిహింస ఘోర పాపమయ్యా. రాకుమారా, భోజనమునకు వేళ మించినది. అమ్మగారు రమ్మంటున్నారు. అతనికి తిండి చేసి కూడా లేదు. ఒట్టి మంతమది అటువంటి తండ్రికి ఇటువంటి కొడుకా?